కలలో దేవుడి గుడి కనిపించినా సరే ఎవరికీ చెప్పకూడదు. దేవుళ్ళు మీ పూజలకు ప్రసన్నమయ్యారని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా సరే కలలో దేవుడి విగ్రహాలు గానీ, ఫోటోలు గానీ ఇలాంటివి కనిపిస్తే అది ఏ దేవుడికి సంబంధించినవో మర్నాడు ఉదయం స్నానం చేశాక ఆ దేవుడు లేదా దేవత ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవాలి. అలా చేయించుకుంటే కోటీశ్వరులయ్యే యోగం తొందరగా కలుగుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా కలలో కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవుతారని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా సరే టీనేజ్ లోపు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ కలలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తే ఖచ్చితంగా మీరు తొందరలోనే కోటీశ్వరులు అవుతారని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. అలాగే కలలో ఎవరికైనా జమ్మి చెట్టు కనిపిస్తే రాజకీయ పరంగా బాగా ఎదుగుతారు. పొలిటికల్గా పవర్స్ రావటానికి కలలో జమ్మి చెట్టు